మేం కోరేది ఏంటంటే ఇప్పటికైనా ఇండియన్ సినిమా, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు సినిమా డెమోక్రటైజ్ కావాలి. ఆ సినిమాకి సామాజిక లక్ష్యం ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే అన్ని రాయితీలని అనుభవిస్తున్నటువంటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెమోక్రటైజ్ అయ్యి ఆ ఫిలిం ఇండస్ట్రీలో బీసీ ఎస్సీ ఎస్టీలని భాగస్వాములు చేయాలి. హీరోలుగా, కథా రచయితలుగా, దర్శకులుగా డెమోక్రటైజ్ చేయాలి. కాబట్టి ఈ సినిమాలో డెమోక్రటైజ్ చేసి పీపుల్ని భాగస్వాములు చేసి వాళ్ళ టికెట్ ధరల్ని 10 రూపాయలు 20 రూపాయలు ఉచితము చూపించండి. ఇప్పుడు సజ్జనారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అందరినీ లైన్లో కూర్చోబెట్టి ఇదంతా కూడా షో ఆఫేనా? ఒకటి సార్, సజ్జనార్ అంటే ఆయన చేస్తున్న పని ఏంటి? చట్టం పని. సజ్జనార్ చేస్తున్న పని ఏంటి? చట్టమే. చట్టం. ఆయనకి చట్టాన్ని రక్షించమని సజ్జనార్ గారిని అపాయింట్ చేసిండు. సజ్జనార్ ఏమైనా స్వయంగా తన భావాలని, ఇప్పుడు నాకున్న భావాలే సజ్జనార్ గారికి ఉన్నాయనుకోండి, చేస్తాడా? చేయలేడు కదా. పోలీస్ ఆఫీసర్ అంటే ఏంటి? అవును, విధేయుడు, చట్టానికి విధేయుడుగా ఉంటాడు. ఆయన ప్రైవేట్ ఫీలింగ్స్ని కనుక్కోండి మీరు. సజ్జనార్ ఏం చేస్తాడు? సజ్జనార్ గారి మీద వచ్చే ఆదేశించిన వాళ్ళు అసెంబ్లీలో చట్టాలు తయారు చేయడం, ఫ్రేమింగ్ అంతా అక్కడి నుంచి వస్తుంది కదా. అందుకని బేసిక్ పాయింట్ ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్రమ్ 1935 నుంచి స్టార్ట్ అయిన మూకీ టాకీ నుంచి స్టిల్ ఇప్పటి వరకు అప్పర్ కాస్ట్ కంట్రోల్లో ఉంది ఫిలిం ఇండస్ట్రీ. కాబట్టి ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఇది తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ అడ్డా వేసింది. ఈ అడ్డా వేసిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని డెమోక్రటైజ్ చేయాలి. అన్ని వర్గాలను అందులో కలుపుకోవాలి. టికెట్ల ధరల్ని 10 రూపాయలు 20 రూపాయలు పెట్టాలి. 50 రూపాయల కన్నా 1 రూపాయి టికెట్ పెట్టొద్దు. మరి ఎట్లా? మంచినీళ్ళు థియేటర్, నేను సినిమాలు చూస్తాను, నేను అప్పుడప్పుడు థియేటర్లో మంచినీళ్ళు ఉండవు. థియేటర్లను చూసేది జాయింట్ కలెక్టర్. 60 రూపాయలు జాయింట్ కలెక్టర్ థియేటర్లను మానిటర్ చేసేది. ఎక్కడైనా మంచినీళ్ళు పెడతాడా? లేదు. ఎందుకు పెట్టట్లే వాటర్? సినిమా చూసేదంతా ప్రేక్షకులు ఎవరు? 90% బీసీ ఎస్సీ ఎస్టీల నెత్తురుతోటి ఈ ప్రొడ్యూసర్లు డబ్బులు తీసుకుంటారు. వందల కోట్ల రూపాయలు. మా కూలీ డబ్బులు మొత్తం వైన్ షాపులకి, సినిమాలకి, హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్లకు పోతున్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీలకి ఒక్కటన్నా పర్పస్ఫుల్ ఒక కాన్సెప్ట్ ఉందా ఒక సినిమాలో? ఈ ఫిలిం హీరోస్ ఎవడైతే కూల్ డ్రింక్స్ అడ్వర్టైజ్ చేస్తున్నారో, ఎవడైతే మనుషులకు వ్యతిరేకమైనటువంటి ఇవి చేస్తున్నారో, జాతీయ ఉత్తమ నటుడు అంటే నీకు సిటిజన్షిప్ ఉండొద్దా? అదే నీకు యాజ్ ఎ సిటిజన్ యొక్క సివిల్ స్కోర్ లాగా దీంట్లో ఒక ఉత్తముడు అనేటువంటి పాత్ర ఉండొద్దా? నువ్వు కూల్ డ్రింక్లో పెట్టేవాడికి జాతీయ ఉత్తమ నటుడు ఇస్తావా? దగుల్బాజీ పుష్ప స్టోరీతోటి జైవీన్ సినిమా మాత్రం పనికిరాదు వీళ్ళకి. అందుకనే మా బీసీ ఎస్సీ ఎస్టీ ఒపీనియన్